హైదరాబాద్ లో నిర్వహించిన సచివాలయం ముట్టడి కార్యక్రమానికి నిరుద్యోగులు యువత విభాగం పిలుపునివ్వడంతో ఆ కార్యక్రమానికి వెళ్లకుండా చిన్నశంకరంపేట మండలానికి చెందిన బీఆర్ఎస్ యువజన విభాగం మరియు విద్యార్థి విభాగం నాయకులను చిన్నశంకరంపేట పోలీసులు అరెస్ట్ చేసి పోలీస్ స్టేషన్ కు తరలించడం విషయం తెలుసుకున్న బీఆర్ఎస్ మండల శాఖ అధ్యక్షులు రాజు స్టేషన్ చేరుకుని వారికి సంఘీభావం తెలిపారు. అనంతరం ఆయన మాట్లాడుతూ నిరుద్యోగుల న్యాయమైన డిమాండ్లను వెంటనే పరిష్కరించాలన్నారు. నిరుద్యోగులు కానీ డిఎస్సి అభ్యర్థులు కానీ ఏదైతే పిలుపునిచ్చారో చలో సెక్రటేరియట్ హైదరాబాద్ పిలుపునిచ్చారో దాని సందర్భంగా ఇప్పుడున్న ప్రభుత్వం ఈ నిరుద్యోగులను విద్యార్థులను అణిచివేసే దృష్టితోటి మా వాళ్ళని కూడా రాత్రి నైట్ తీసుకొచ్చి ప్రివెంటివ్ అరెస్ట్ చేయడం జరిగింది. ఈ నిర్బంధాల వల్ల వాళ్ళు సాధించేది ఏముండదు, ఇంకా కూడా ఉద్యమం ఉధృతంగా లేస్తుంది. వాళ్ళు చేస్తున్నటువంటి ఏదైతే జెన్యూన్ డిమాండ్స్ ఉన్నాయో డిఎస్సిని ఇంకో 3-4 months వాయిదా వేయమని అడుగుతున్నారు. దానికి వీళ్ళకి వచ్చిన అభ్యంతరం మీద తెలియదు, అది ఖచ్చితంగా చేయాలి. అంతేకాకుండా ఈ గ్రూప్ 1 1:100 ఏదైతే నిష్పత్తి ప్రకారం చేయాల్సింది ఉన్నదో అది కూడా కంపల్సరీ చేయాలి. తర్వాత ఇది జాబ్ క్యాలెండర్ కూడా రిలీజ్ చేయాలి. తర్వాత గ్రూప్ 2, 3 ఏదైతే అది ఉందో అది కూడా పోస్ట్పోన్ చేసి దాన్ని కూడా సంఖ్య పెంచాలి. తర్వాత 2 లక్షల ఉద్యోగాలను భర్తీ చేస్తామని చెప్పడం జరిగింది ప్రభుత్వం, అది ఖచ్చితంగా భర్తీ చేయాలి. ఎందుకంటే ఈ ప్రభుత్వం వచ్చి సుమారు 7 నెలలు దాటిపోతుంది. ఇప్పటికీ ఈ కాంగ్రెస్ ప్రభుత్వంలో ఒక సొంత నోటిఫికేషన్ వేసి ఏ ఏ ఏ డిపార్ట్మెంట్లైనా వాళ్ళు అంటే ఈ పరీక్షలు నిర్వహించి తర్వాత వాళ్ళకి ఏమైనా అపాయింట్మెంట్ ఇచ్చిరా? ఇప్పటిదాకా మొన్న వీళ్ళు ఏదైతే ఈ ఎల్బీ స్టేడియంలో కానీ అక్కడిక్కడ ఏదైతే నియామక పత్రాలు ఇచ్చారో అది టీఆర్ఎస్ గౌరవ కేసీఆర్ గారు ఇచ్చినటువంటి నోటిఫికేషన్ల ద్వారా వచ్చినటువంటి ఉద్యోగాలనే వాళ్ళు సర్టిఫికెట్లు ఇవ్వడం జరిగింది. ఆ నోటిఫికేషన్లో వాళ్ళ రిజల్ట్కు అప్పటికే తెలిసింది, ఏది డిసెంబర్ 9 కన్నా ముందే, డిసెంబర్ 13 కన్నా ముందే వాళ్ళకి ఏది నిరుద్యోగులకు తెలిసింది. వాళ్ళ రిజల్ట్ చూసుకుని అప్పటికి మాకు జాబ్ వచ్చేసింది అమ్మయ్య అనే దాంట్లో వాళ్ళు కొంచెం రిలాక్స్ అయినారు. ఆల్రెడీ చిన్న కోర్టు సమస్యలు ఉంటే అవి తీసి ఖాళీ వాళ్ళు ఈ నియామక పత్రాలు అందజేయడం జరిగింది. దానికి ఏదో మేము సాధిస్తున్నామని అట్లా అది ఉన్నది. ఖచ్చితంగా ఈ గవర్నమెంట్ ఫెయిల్ అయింది. ఇప్పటికే నడుస్తున్న వ్యవస్థలను కూడా వాళ్ళకు చేతనైతే లేదు. మెదక్కు మంచి మెడికల్ కాలేజ్ రావడం జరిగింది, కేసీఆర్ గారు మంజూరు చేయడం జరిగింది. దాని సరి అయినటువంటి ఏదైతే అకామిడేషన్ ఉందో ఆ అకామిడేషన్ వాళ్ళు చూపించక సెంట్రల్ గవర్నమెంట్ ఇయ్యలేని పరిస్థితికి పోయింది. ఇప్పుడు రాష్ట్రంలో 8 కాలేజీలు ఇప్పుడు వస్తాయా పోతాయా అనే దాంట్లో ఉన్నది. వీళ్ళు కోర్టు పోయే పరిస్థితికి వచ్చింది. ఎందుకంటే సరైన సమయం సరైన నిర్ణయాలు తీసుకుంటే ఇవన్నీ నిరుద్యోగులకు కానీ విద్యార్థులకు కానీ సరైన న్యాయం జరుగుతుంది. అంతేకాదు ఉన్న వ్యవస్థ ఏదైతుందో ఇప్పుడు కరెంటు వ్యవస్థ